హిట్ 3లో నాకు నచ్చిన అంశాలు. ఈ సినిమాలో కొత్తదనం ఏదైనా ఉంది అంటే అది పూర్తిగా అర్జున్ సర్కార్ క్యారెక్టర్ డిజైనింగే. ఆ పాత్ర చేసిన నానికే ఆ క్రెడిట్ దక్కి తీరుతుంది. ఎందుకంటే సినిమా మొదటి నుంచి చివరి వరకు మనకు అర్జున్ సర్కార్ మాత్రమే కనిపిస్తాడు, నాని కాదు. ఇక ఈ సినిమాకు నిజమైన బలం కెమెరా వర్క్. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ రెండు వేరువేరు సెటప్స్తో నడుస్తాయి. అయినా ఎక్కడా సినిమా మూడ్ నుంచి డైవర్ట్ కాకుండా సరైన రీతిలో అర్జున్ సర్కార్ను తెరపై చూపించడంలో విజయవంతమయ్యారు సినిమాటోగ్రఫర్ సాను వర్గీస్. తరువాత ఈ సినిమాకు వర్క్ చేసిన ప్రొడక్షన్ టీంను కూడా మెచ్చుకోవాలి. దర్శకుడు శైలేష్ కురను విజన్ను దాదాపుగా తెరపై దించేందుకు మంచి ప్రయత్నాలు చేశారని చెప్పాలి. సెకండ్ హాఫ్లో చూపించే ఓ కొత్త ప్రపంచం తాలూకు డీటెయిలింగ్ను చక్కగా చూపించారు. ఈ సినిమాలో మంచిగా అనిపించిన మరో అంశం నిక్కీ జామియర్ మ్యూజిక్ అండ్ స్కోర్. ఎక్కువ మంది నుంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్పై కాస్త విమర్శలు ఉన్నప్పటికీ నిక్కీ తన వరకు తాను న్యాయం చేశాడనే అనిపిస్తుంది ఈ సినిమాకు.